అయినా అట్ట దొరికిపోయాదండి. తను మనలా గ్రూప్ తో వచ్చింటే దొరికేది కాదు, ఒంటరిగా వచ్చింది కదా. అందుకే వచ్చిన రోజే మనతో పాటు తినడానికి పిలుద్దాం అన్నాను. కవితే వద్దంది. తను ఎవరితోనూ మాట్లాడకుండా మూల కూర్చుంటేను మనమే వెళ్ళి పిలవడం ఎందుకని కవిత వద్దని చెప్పింది. దట్స్ మై మిస్టేక్. తప్పు నాదే. అలానే ప్రవర్తించి ఉండకూడదు తెలుసు, కానీ మాట్లాడలేకపోయాను. ఎందుకంటే 2 రోజుల ముందు మా అమ్మ కార్ యాక్సిడెంట్లో నా కళ్ళ ముందే చనిపోయింది. అది మర్చిపోలేక నేను బెంగళూరులో ఉన్నప్పుడు సరిగ్గా చదవలేకపోయేదాన్ని. నేనొక్కతే కూతుర్ని. నా బాధను అర్థం చేసుకున్న మా నాన్న సొంత ఊళ్ళో ఉన్న తాతయ్య గారి ఇంట్లో ఉంచి చదివించడం మంచిదనుకుని ఈ కాలేజీలో టెంపరీగా చేర్చారు. నేను ఇంకా ఆ సంఘటన మర్చిపోలేకపోతున్నాను. అందుకే ఎవరితోనూ మాట్లాడలేదు. క్షమించు శోభన.